హలో అండి అందరికీ. రీసెంట్గా పెద్దిరెడ్డి గన్మెన్లో ఒక గన్మెన్ని జిల్లా ఎస్పీ మణికంఠ సస్పెండ్ చేయడం జరిగింది. ఎందుకు సస్పెండ్ చేశారు అని చెప్పేసి మీరు కనుక తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు కూడా. ఆయన ఎందుకు సస్పెండ్ చేశారో తెలుసా? మనందరికీ తెలుసు, మిథున్ రెడ్డి గారు కొన్ని రోజుల క్రితం అరెస్ట్ అయ్యి రాజమండ్రి జైల్లో ఉన్నారు. ఆయనకి కొన్ని ప్రత్యేకమైన సదుపాయాలు, ఎంపీ కాబట్టి ఆయనకి కోర్టు కొన్ని ప్రత్యేకమైన సదుపాయాలు అయితే కల్పించడం జరిగింది. ఈ ప్రత్యేక సదుపాయాల్లో భాగంగా ఇంటి నుంచి ఇంటి భోజనం కానీ కొన్ని సౌకర్యాలు వీటన్నిటిని కూడా కోర్టు కల్పించింది. అయితే ఇలాంటి సందర్భంలో పెద్దిరెడ్డి వాళ్ళ నాన్నగారు మిథున్ రెడ్డిని కలవడానికి వెళ్తున్నప్పుడు ఏదైతే ఈ సామాన్లన్నింటినీ కూడా మిథున్ రెడ్డికి ఇవ్వడానికి వెళ్తున్నారు. ఈ సందర్భంలో పెద్దిరెడ్డి చేతికి కొంచెం గాయమైంది. అంతకుముందే ఆయనకి చేతికి ఏదో గాయమైంది అనమాట. అయితే ఈ సందర్భంగా పక్కనున్న పెద్దిరెడ్డి గన్మెన్లు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఆ పెద్దిరెడ్డి గన్మెన్లు మిథున్ రెడ్డికి ఇచ్చే కొన్ని సామాన్లు పట్టుకోవడమే జరిగిందనమాట. అయితే ఇలా పట్టుకోవడం మీరు ఎందుకు పట్టుకున్నారు అంటే, మీ బాధ్యత ఓన్లీ ఏంటంటే పెద్దిరెడ్డికి మీరు రక్షణ కల్పించడమే తప్పితే ఆయన యొక్క వ్యక్తిగత కారణాలను మీరు చేయకూడదు, అంటే వ్యక్తిగత పనులు చేయకూడదు. మీరు ఎందుకు చేశారు అని చెప్పేసి ఆ గన్మెన్లో ఒక గన్మెన్ని ఇప్పుడు రీసెంట్గా చిత్తూరు జిల్లా ఎస్పీ అయితే సస్పెండ్ అయితే చేయడం జరిగింది. అయితే ఇక్కడ మనం గమనించుకోవాల్సింది ఏంటంటే, అక్కడ మిథున్ రెడ్డి కలవడానికి పెద్దిరెడ్డితో పాటు ఇంకొకరికి మాత్రమే అనుమతి, అంటే ఆ గన్మెన్కి మాత్రమే అనుమతి ఉందన్నమాట. ఇలాంటి సందర్భంలో మీరెందుకు ఆ సహాయం చేశారన్నట్లుగా ఆయన అయితే సస్పెండ్ చేయడం జరిగింది. యాక్చువల్లీ ఏంటంటే, ఏపీలో పరిస్థితులు అనేవి ఎలా దిగజారిపోతున్నాయి అనేది ఇక్కడ నిదర్శనం అనమాట. మినిమం జైల్లో ఉన్న కొడుకును కలిసేందుకు పక్కనున్న గన్మెన్ కొన్ని సామాన్లు పట్టుకుంటే ఆ సామాన్లు పట్టుకున్నందుకు ఆ గన్మెన్ కూడా సస్పెండ్ చేయడం అనేది ఇది ఒక రకంగా ఎలా ఉందంటే, ఏపీలో రాజకీయాలు ఎలా ఉన్నాయి అనే పరిస్థితికి ఇది దారి తీస్తుంది అనమాట. ఏదేమైనా కానీ ఏదైతే కొంతమంది పోలీసుల మీద వైసీపీ వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు కదా, ఖచ్చితంగా వీళ్ళు టీడీపీ పార్టీ అనుకూలంగా చాలా అనుకూలంగా పనిచేస్తున్నారు అనే ఆరోపణలు జగన్మోహన్ రెడ్డి గారు కూడా రీసెంట్గా చేశారు కదా, సేమ్ ఆ ఆరోపణలు నిజం చేయడంలో భాగమే అన్నట్లుగా ఇది మనకైతే అర్థమవుతుంది అనమాట. ఏదైనా ఇప్పుడు మానవతా సహాయాన్ని అందించేటప్పుడు కూడా ఇట్లా అంటే, ఇప్పుడు ఐపీఎస్ చదువుతారు ఎంతో కష్టపడి చదువుతారు. ఏదో కొన్ని రాజకీయాల కోసం ఇలా మానవతా సహాయం చేస్తున్న కానిస్టేబుల్ కూడా సస్పెండ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి ఒక అభిప్రాయం అయితే వ్యక్తం అవుతుంది అనమాట. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయం కింద కామెంట్లో తెలియజేయండి. ఓకే మరి, థ్యాంక్ యూ.